అంబిలియనీర్ 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 ప్రతి ఒక్కరి జీవితంలో మనకు పొలిటికల్ లైఫ్ కావాలని చాలామంది ఉంటారు. నిన్న జరిగిన రిజర్వేషన్లో చాలామంది అప్సెట్ అయిపోయారు. చాలామంది వర్గాల వాళ్ళకు అవకాశం వచ్చింది చూసిండ్రా. అంటే 5 సంవత్సరాలు చేంజ్ అయిపోయింది. ఆ వర్గానికి రాలేదు అని అంటే ఆ వర్గం బ్యాడ్ అన్నట్టు. బ్యాడ్ అంటే నా రిజర్వేషన్ రాలేదంటే వేరే క్యాస్ట్ రిజర్వేషన్ వచ్చిందంటే ఆ వచ్చిన రిజర్వేషన్లలో ఎవరికొకరు గుడ్ పర్సన్ ఉంటారు కదా, లక్కీ నెంబర్ ఒక్కరికే ఉంటుంది కదా. అతను నామినేషన్ వేయకుండా గెలిచినా కానీ ఆ వర్గంలో అయితే ఉన్నట్టు. ఆ వర్గం వాళ్ళే ఇప్పుడు ఏది రిజర్వేషన్కు అనుకూలం. దాని ద్వారానే అందులోకి వెళ్ళి 4-5 కలిసి అంటే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం వీళ్ళందరూ పార్టీ వాళ్ళు కలిసి ఏం చేస్తారు, ఇక నాయకులు నిలబెడతారు. ఆ నాయకులలో ఒకరికి వెళ్తారు. ఆ ఒక్కరికి లక్కు ఉన్నట్టే, అంటే ఆ వర్గానికి లక్కు ఉన్నట్టు. ఇక ఒక్కరిని గెలిచినా అంటే అలా వర్గానికి లక్ అన్నట్టే కదా. ఇది కన్ఫామ్ అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. న్యూమరాలజీ అనేది చాలా పవర్ఫుల్. మీరు నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు. ఎవరైనా గెలిచేది అదేనండి కన్ఫామ్గా. 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కన్ఫామ్ ఉండడం, దాని తర్వాత మళ్ళీ రొటీన్ లైఫ్ అన్నట్టు. కానీ ఇప్పుడు అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఎందుకంటే వచ్చిన అవకాశాలు పొలిటికల్ లైఫ్ ఎవ్వరూ పోగొట్టుకోవద్దండి. అది మీ జీవితం.